ఇవాళ రేపో ప్రశ్నించవచ్చు. ఏదైనా మెటర్నిటీ క్లినిక్ లో జాయిన్ చేస్తే బెటర్. అలాగే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీ ఫీజు. థ్యాంక్స్. వెల్కమ్. నమస్కారం అమ్మా. తమతో చిన్న విషయం మాట్లాడాలి. దాని కడుపు చీల్చుకుని పసిబిడ్డ బయటకు వచ్చే టైము, నా గుండెలు చీల్చుకుని ప్రతీకార జ్వాల బయటకు వచ్చే టైము దగ్గర పడిందనమాట. ఆ రెండిటితో పాటు అది పైకి వెళ్ళే టైము, నా కూతురు మెడలో నా బామ్మర్ది గారు తాళి కట్టే టైము తమరే ఏర్పాటు చేయాలి. చెయ్యాలంటే కాదు, మీ బామ్మర్ది గారు దాని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేయకుండా చూడాలి. ఆ కిరికిళ్ళన్నీ నేను చూసుకుంటానండి. మా బామ్మర్ది గారు ఊళ్ళో లేకుండా క్యాంప్కి వెళ్ళేట్టు బందోబస్తు మాత్రం తమరు ఏర్పాటు చేయాలి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఈ రోజు నువ్వు నడుదోల క్యాంప్కి వెళ్ళాలయ్యా? అది కాదు సార్, 3 రోజులు లీవ్ అప్లై చేద్దాం. నువ్వు లీవ్ పెట్టడానికి వీల్లేదు సార్. నా వైఫ్ కి డెలివరీ టైం. నీ వైఫ్ కి డెలివరీ అయితే నువ్వేం చేస్తావయ్యా అక్కడుండి? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నేను లేకపోతే. నువ్వు లేకపోతే ఏం కాదు, కానీ నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం నీ ఉద్యోగం ఊడిపోతుంది. వద్దనకూడదమ్మా. ఇదిగో తీసుకో. బత్తాయి రసం తాగితే నీరసం తగ్గి బలమైన బిడ్డ పుడతాడు. తీసుకో తల్లి, తీసుకోమ్మా. ఎంతసేపు అయిందిరా వచ్చి? ఏంట్రా అలా ఆశ్చర్యపోతూ నిలబడిపోయావే? మేము మునుపటి మనుషులం కాదురా, పూర్తిగా మారిపోయాం. మీలో మార్పు రావడం సర్లేండి. ఎందుకు మార్పు రాదురా? నా కూతుర్ని చేసుకోలేదని అలా అన్నామే గాని ఆ గొడవలు ఇప్పుడు అలా ఉండిపోతాయా ఏంటి? ఆ భగవంతుడు ఆజ్ఞ ఏంటో తెలియక మీ ఆవిడ్ని మేము కస్సు బుస్సు అన్నాం. ఇప్పుడు మా తప్పులు మేము తెలుసుకొని మా చెంపలు మేము వాయించుకుంటున్నావురా. ఎంత కాదనుకున్నా నువ్వు నేను ఒక తల్లి బిడ్డలం. అందుకనే పశ్చాత్తాపడి నువ్వు పిలవకపోయినా నీ ఇంటికి వచ్చా. ఇప్పుడు మాత్రం పశ్చాత్తాపం ఎందుకు కలిగిందో? అదే మాట్రా. ఇప్పుడు మనకు వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇంకా నీ పెళ్లి గురించి ఆలోచించి నీకు దూరం అవుతావురా. ఈ రోజు నుంచి రాధే నా కూతురు అనుకుంటాను. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా రాధకు మేమే దగ్గరుండి పురుడు పోయాలని అమ్మా నేను వచ్చాను. రాధను మెటర్నిటీ క్లినిక్ లో జాయిన్ చేస్తున్నా. ఏమండి ఒకసారి ఇలా వస్తారా? ఏం జరిగింది? ఏం లేదండి. ఇన్నాళ్ళు మనం మీ వైపు నుంచి నా వైపు నుంచి పెద్దవాళ్ల ప్రేమకి దూరమై బ్రతికాం. అయితే ఇప్పుడు మీ అక్కగారు అమ్మగారు పశ్చాత్తాపడొచ్చినప్పుడు మనం కాదంటే బాగుండదండి. రాధా, నీకు వాళ్ళ సంగతి తెలీదు. ప్లీజ్ నా మాట కాదనకండి. సరే, వాళ్ళని ఇక్కడే ఉండమని. నేను మాత్రం హాస్పిటల్లో జాయిన్ చేసి నేను క్యాంప్కి వెళ్ళాలి. ఇంతకు పూర్వం అయితే రాధను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, కానీ ఇప్పుడు మేము వచ్చేసాగా మేము చూసుకుంటారా రే. మేము ఈ మాత్రమైనా చేయకపోతే మాకు పుట్టగతులు ఉండవరా? ఆ నారాయణమూర్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను రా, మా పాపాలు కడుక్కోవడానికి మాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వరా చాలు. దేవుడి మీద ప్రమాణం చేసినా నువ్వు నమ్మకపోతే నేను అమ్మాయి నూతులను దూకి నీకు మా పేరు వదిలేస్తాం. వదిరా, ఏమిటా మాటలు? ఏమిటండి మీరు? వాళ్ళు నన్ను చూసుకుంటానంటున్నారుగా. మీరు హాయిగా క్యాంపుకు వెళ్ళరండి. తాగమ్మా, తాగు. సారు సారు రాస్కెల్, డైరెక్ట్ గా నా పడగదిలోకి వచ్చావు. కోపగించుకోకండి సార్. రాతకి ఇప్పుడే పురుషునప్పులు స్టార్టింగ్ అయినాయి. మా ఆడోళ్ళు ఇద్దరు డామా నాటకం ఆడి దాన్ని హాస్పిటల్లో జాయిన్ అయ్యకుండా ఆపేశారండి. ఇప్పుడు ఈ జగన్ 1000 పడగల ఆల్సేషుడు అయిపోతాడు. వ్యాన్ పక్కన పెట్టి వచ్చేస్తాను బాబు. రండి బాబు, రండి రండి. అక్కోయ్, అక్క రండి బాబు. దండాలు బాబు. లోపల నొప్పులు మొదలయ్యా? మొదలై 1/2 గంట అయింది. గుడ్. లోపల పని ముగిసే వరకు ఎవరు రాకుండా చూడండి. ఏంటి కోరివిదేయర్లో మేము 3 గడికి కాపలా ఉంటే మరో మనిషి రావడం గుండె తెరువా? చేసేది దుర్మార్గమైన దేవుడు పూజంత సిన్సియర్ గా చేయాలి. ఓకే? అయ్యా, మాకేం ప్రమాదం రాదుగా? చూడు మంగమ్మ, ఆపరేషన్ జరుగుతుండగా పేషెంట్ చేస్తే అప్పుడు డాక్టర్ అంత కూడా అవుతాడా? ఇది అంతే. టేక్ ఇట్ ఈజీ. సింపుల్, నీకు శిక్ష విధించడానికి. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు,
అనుమానం వేసింది. ఎక్కడికి వెళ్ళారు? ఎవరు కలిపేయండి. ఎవరా ఇంట్లో? ఎవరో లోపల లోపల తాళం వేసి ఉందంటే ఇంట్లో ఎవరో ఉన్నారన్నమాట. ఏంటి దౌర్జన్యం? ఈ తలుపులు కూడా బదులు కొట్టేయండి మరి. కింద పడిందిగా జరిగిందేమో, హాస్పిటల్కి తీసుకెళ్తాం. సుధాకర్, నేనయ్యా పరమేశ్వరాన్ని మాట్లాడుతున్నాను. ఏమిటి బాబు, ఏం జరిగింది? ఎంత పని జరిగిపోయిందయ్యా. నేను ఒక వారం రోజులు ఊళ్ళో లేకపోయినప్పటికీ ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని ఎన్కౌంటర్లు జరిగిపోయాయి. ఆ జగన్ గారిని చెత్తకొట్టి పోలీస్ స్టేషన్ పడేశాను రా. డోంట్ వరీ. థ్యాంక్ యూ. నాకు అయిన వాళ్లే ద్రోహం చేసినప్పుడు పరాయివాడు అపకారం తలపెట్టడంలో ఆశ్చర్యమే ఉందిరా. డాక్టర్ గారు, మగబిడ్డ పుట్టాడు. కాన్పు కాస్త కష్టమైనా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ రా. ఇట్స్ ఆల్ రెడీ సార్. ఎక్కండి. నువ్వు ఎక్కువ ఇక పోని వెళ్ళిపో మరి. వెళ్తున్నాం బాబు. భలే మంచి పని చేశారు సార్. ముందు చేతి, నేనెప్పుడు మంచి పని చేస్తుంటానయ్యా. ఇప్పుడు నీ సంగతి తేల్చాలయ్యా. తేల్చడానికి ఏముందిలే బాబు గారు, ఏదో కుర్రతనం. ఆ కుర్రతనమే వెర్రితనం కాకూడదు బాబు గారు. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండాలా లేక పర్మనెంట్ గా విడిపోవాలా అన్న ప్రశ్నకి సమాధానం ఈ లోకంలో ఇది అంటూ వేరే ఏది లేదు. పోతే మంగమ్మ ఆయన పార్టీ లాంటి మానవత్వం లేని మనుషులు ఉండే కుటుంబాల నుంచి మన సుధాకర్ లాంటి వాళ్ళు విడిపోవడంలో లాజిక్ ఉంది, ఒక న్యాయం ఉంది. కానీ మీ ఫ్యామిలీ అలా కాదే. పార్వతీ పరమేశ్వరం లాంటి ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ పాదాల దగ్గర పుష్పాల్లాగా కలకాలం కలిసి బతకాలి. అర్థమైందా? అలాగేనండి. తమరి దయ వల్ల ఈ 2 కేసులు సెటిల్మెంట్ అయిపోయినాయండి. మరి ఆగండి, మీరు ఇంకొక కేసు సెటిల్ చేయాలి. ఏమిటో చెప్పు, అర్జెంట్ గా సెటిల్ చేసేస్తాను. మీ తెలివితేటలు చూసాక నాకు ఐడియా వచ్చిందండి. ఏమిటది? ఏంటంటే మీకా భార్య లేదు, వయసు కూడా పెద్దగా అయిపోలేదు, పెద్దాపురంలో మిడిల్ ఏజ్ సంబంధం ఒకటి 2 పిల్లలతో రెడీగా ఉంది. మీరు అంటే దాన్ని సెటప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి? నాకు పెళ్లి చేస్తావా? లాఠీతో కొట్టారంటే లడ్డూలు వచ్చి బాబు ఆయన క్షమించేయండి. మరి ఆ కేసు ఏదో నేను సెటప్ చేసుకుంటాగా. అంతా హ్యాపీస్ గా ముగిసిపోయింది కాబట్టి అన్ని కుటుంబాలు 3 గ్లాసులు 6 సీసాల్లా ఉండాలని ఒకసారి గట్టిగా ఇదిలేయండి. ఈ మాట బాగుంది. అది సర్వే జన సుఖినో భవంతు.